ఫ్రెండ్స్, మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, ఫ్రమ్ వేర్ డిడ్ భరత రూల్ హిస్ కింగ్డమ్ ఆఫ్టర్ రిటర్నింగ్ ఫ్రమ్ చిత్రకూట? చిత్రకూటం నుంచి తిరిగి వచ్చిన భరతులు వారు ఎక్కడి నుంచి రాజ్యపాలన కొనసాగించారు అని ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి నందిగ్రామ, ప్రయాగ, మిథిల, అయోధ్య. సమాధానం నంది గ్రామం. మనం 10వ తరగతి తెలుగు ఉపవాచకం మన ఇతిహాసం రామాయణంలో పరిశీలిస్తే, శ్రీరామ వనవాస విషయంలో తల్లిని తప్పుబట్టాడు భరతుడు. మంత్రను చంపడానికి ఉద్యుక్తుడైన శత్రుఘ్నుడు భరతుని మాట విని విరమించుకున్నాడు. మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం చేపట్టమన్నారు, కానీ భరతుడు అంగీకరించలేదు. పెద్దవాడైన శ్రీరాముడే రాజు కావాలి, ఆయనకు బదులు నేను 14 సంవత్సరాలు వనవాసం చేస్తాను, చతురంగ బలాలను సిద్ధపరచండి, నేను వెళ్ళి శ్రీరాముణ్ణి అయోధ్యకు తీసుకువస్తాను అని తెలిపాడు భరతుడు. భరతుడు అయోధ్యవాసులతో కూడి బయలుదేరాడు. శృంగిబేరపురం చేరాడు. గుహుడు భరతుని ఆంతర్యం తెలియక యుద్ధ సన్నద్ధుడయ్యాడు. తీరా విషయం తెలిసాక ఎదురు వెళ్ళి భరతుణ్ణి ఆహ్వానించాడు. గుహుని సహకారంతో భరద్వాజాశ్రమం చేరుకున్నాడు భరతుడు. మహర్షి సత్కారాలనంది చిత్రకూటం వైపు ప్రయాణించారు అందరూ. అడవిలో మృగాల అలజడి మొదలైంది. కారణమేమిటో చూడమన్నాడు లక్ష్మణుతో శ్రీరాముడు. వెంటనే లక్ష్మణుడు ఒక పెద్ద మద్ది చెట్టు ఎక్కాడు. విషయం అర్థమైంది. చెట్టు దిగి శ్రీరాముని వద్దకు వచ్చాడు. భరతుడు దుర్బుద్ధితో ససైన్యంతో వస్తున్నాడు, మన ధనుర్బాణాలను సిద్ధం చేసుకుందామన్నాడు లక్ష్మణుడు. శ్రీరాముడు లక్ష్మణుని ఆలోచనలో పొరపాటు ఉందని చెప్పాడు. భరతుడు అలాంటి వాడు కాదన్నాడు. లక్ష్మణ, ఒకవేళ నీకు రాజ్యకాంక్ష ఉంటే చెప్పు, భరతునికి చెప్పి ఆ రాజ్యాన్ని నీకే ఇప్పిస్తానన్నాడు. ఇంతలో భరతుడు పర్ణశాలకు చేరుకున్నాడు. శ్రీరాముని చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. శత్రుఘ్నుడు శ్రీరాముడి పాదాల మీద పడ్డాడు. శ్రీరాముని కళ్ళ నుంచి అశ్రుధారలు కురిశాయి. కొంతసేపటికి తేరుకున్నాడు. భరతుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు. ప్రసంగవశాత్తు రాజనీతి ధర్మాలను బోధించాడు. శ్రీరాముడు తండ్రి మరణవార్త విని విలపించాడు. శ్రీరాముణ్ణి అయోధ్యకు రమ్మని, రాజు కమ్మని సవినయంగా ప్రార్థించాడు భరతుడు. కానీ తండ్రి మాటే శిరోధార్యమని శ్రీరాముడు అంగీకరించలేదు. శ్రీరామునికి నాస్తిక వాదంతో ఒప్పించజూపాడు జాబాలి. ఇతడు దశరథుని పురోహితుడు, కానీ జాబాలి వాదాన్ని శ్రీరాముడు ఖండించారు. భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకలను అనుగ్రహించాడు. అప్పుడు భరతుడు, అన్న, ఈ పాదుకల మీదనే రాజ్య పాలనా భారాన్ని ఉంచుతాను. ఈ 14 సంవత్సరాలు నేను కూడా జటలను ధరించి నారచీరలు కట్టి వనవాస నియమాలతో నగరం వెలుపల ఉంటాను. 14వ సంవత్సరం కాగానే నీ దర్శనం కాకుంటే అగ్ని ప్రవేశం చేస్తానన్నాడు. సరేనన్నాడు శ్రీరాముడు. ఆదర్శ సోదర భావం అంటే ఇది. భరతుడు నందిగ్రామం చేరుకొని పాదుకులకు పట్టాభిషేకం చేశారు. ఇదే మనకి ప్రశ్నగా అడిగారు. భరతులు వారు చిత్రకూటం నుంచి తిరిగి వచ్చి ఎక్కడి నుంచి రాజ్యపాలన కొనసాగించారంటే నందిగ్రామం నుంచి పాదుకలకు పట్టాభిషేకం చేసి. శ్రీరాముడు సీత లక్ష్మణ సమేతంగా అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. అత్రి అనసూయలు వీరికి సముచిత మర్యాదలు చేశారు. మహాపతివ్రత అయిన అనసూయాదేవి సీతకు దివ్య వస్త్రాభరణాలనిచ్చింది. మునీశ్వరుల ఆశీస్సులు తీసుకొని సీతారామ లక్ష్మణులు
దండకారణ్యంలోకి ప్రవేశించారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.